కి శ్రమ తగ్గింది. ఓకే ఓకే. ఎస్. ఆ వ్యక్తిని మనం ఏమని పిలుస్తాం? ఇంటెలిజెంటేనా? ఇంటెలిజెంటే. ఎస్. దాన్నే ఏడబ్ల్యూఎస్ తోడు వీడికి ఏం పేరు పెట్టాడంటే ఇంటెలిజెంట్ అని పెట్టాడు. అరే, అట్లాగే పెట్టాడా? అంతే. ఇంటెలిజెంట్ అని పెట్టాడు. ఈయన ఇంటెలిజెంట్ అన్నాడు. ఇంటెలిజెంట్ అని పెట్టి దాని పక్కనే టిఐఆర్, ఇంటెలిజెంట్ టైర్ అన్నాడు. టైర్ ఆర్ టైర్ వాట్ ఎవర్ ఇట్, టిఐఆర్ టైర్ టైర్. అదే 3 టైర్ ఆర్కిటెక్చర్, 4 టైర్ టైర్ ఆర్కిటెక్చర్ అంటే అట్లాగే టిఏఆర్. ఏంది ఇట్లా పెట్టాడు పేరు? వాడు అలా పెట్టేసుకున్నాడు. నేమింగ్ కన్వెన్షన్, ఇది రూల్స్. మంది కాదు అది. ఏడబ్ల్యూఎస్ నేమింగ్ కన్వెన్షన్స్. బకెట్ అని ఎందుకు పెట్టాడు వాడంటే నేమింగ్ కన్వెన్షన్ అది. ఆబ్జెక్ట్ అని ఎందుకు పెట్టాడంటే నేమింగ్ కన్వెన్షన్ అది. ఎస్3 అని ఎందుకు పెట్టాడంటే నేమింగ్ కన్వెన్షన్ అది. ఆ మాదిరిగానే ఇంటెలిజెంట్ టైర్ అని పెట్టాడు. ఓకే ఓకే. నువ్వు గనుక ఈ ఇంటెలిజెంట్ టైర్ అనేది నువ్వు అప్లై చేసావా, ఇక నీకు అవసరంలే. మొత్తం ఆటోమేటిక్గా అదే చూసుకుంటుంది. దట్ మీన్స్ వాట్ అంటే అది ఏం చేస్తుంది అంటే డోంట్ చేంజ్. హే క్లౌడ్ ఇంజనీర్, డోంట్ చేంజ్, నేను చూసుకుంటా అంతా. నా పేరు ఇంటెలిజెంట్ టైర్. ఐ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్. డోంట్ చేంజ్ ఎనీథింగ్. ఐ కెన్ మేనేజ్. ఐ విల్ చేంజ్ ద స్టోరేజ్ క్లాస్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్. If the load is more, I can change the storage class. If the load is less, I can change the storage class. Yes, yes, this is my responsibility. ప్లీజ్ లీవ్ ఇట్ అని చెప్పేశారు. అంటే లెస్ రిక్వెస్ట్లు వచ్చినప్పుడు లెస్ లోడ్, మోర్ రిక్వెస్ట్లు వచ్చినప్పుడు మోర్ లోడ్, మోర్ ట్రాఫిక్, మోర్ ట్రాఫిక్. సో ఈ విధంగా స్టోరేజ్ క్లాసులు మారిపోతూ ఉంటాయి. అరే రే రే, చాలా ఎక్సలెంట్ ఫ్యూచరా, ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ ఫ్యూచర్. ఈ ఫ్యూచర్ని నువ్వు చెప్పగలిగావంటే ఇంటర్వ్యూలో వాడు అద్భుతంగా కళ్ళు మూసుకొని జాబ్ ఇస్తాడు. కన్ఫామ్. కన్ఫామా? కన్ఫామే. ఎస్. ఇవన్నీ చెప్పాలా, థియరిటికల్గా స్ట్రాంగ్ ఉండాలి. చెప్పాను కదా, నువ్వు డేటా ఎంట్రీ ఆపరేటర్ లాగా మాత్రం ఉంటే నీ ప్యాకేజ్ 6 లక్షలే. డిటిపి ఆపరేటర్ లాగా ఉంటే 6 ల్యాక్సే. అదే నువ్వు థియరిటికల్గా స్ట్రాంగ్ ఇస్తే 6 ల్యాక్స్ కాదు, 30 ల్యాక్స్, 40 ల్యాక్స్, 50 ల్యాక్స్ కూడా పోతారు. ఊరుకోండి సార్, మా ఫ్రెండ్ చెప్పాడు, చాలా సబ్జెక్ట్ ఉన్న అతనికే ఆ, దగ్గర దగ్గర 8 ల్యాక్స్ ఇస్తున్నారంట. అతను చెప్పాడు. అతని పెర్ఫార్మెన్స్ నువ్వేమన్నా ప్రాజెక్ట్లోకి వెళ్ళి చూసావా? ఏంది? లేదే. పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది నాయన. కాబట్టి వీటన్నిటిని మనం పట్టించుకోకూడదు. మన దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా అంతే. మన ఫ్రెండ్ చెప్తాడు. ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయిన స్టూడెంట్ ఏం చెప్తాడు వాళ్ళ మదర్కి, ఫాదర్కి, వాళ్ళ డాడీకి? డాడీ, అసలు నేను చదివిన చదువు అసలు అసలు ఆ ఎదురింటి అబ్బాయి చదవలేదు డాడీ. వాడికేమో 90% వచ్చింది, నాకేమో మ్యాథ్స్ పోయింది, సైన్స్ పోయింది, అన్నీ పోయినాయి డాడీ. ఒట్టిదే చదివితే కదా. పుస్తకాలు ముందేసుకొని కింద చాటింగ్ చేసుకుంటా, ఫోన్లు మాట్లాడుకుంటే అట్లా వస్తాయి 90% అంట నేను. పిల్లలంటే వీళ్ళకి ఇష్టం కాబట్టి, అవునా నాన్న, ఫోన్లే వాడు పేపర్ ఉద్యోగుడు కరెక్షన్ సరిగా లేదు లేరా, వాడు అదృష్టం, పేపర్ ఉద్యోగుడు మంచిగా వచ్చాడు 90. ఏమో వాడు పాపం చదివాడు కష్టపడి ఎదురింటాడు, వీడు చదవాలా. కానీ మన పిల్లోడు కాబట్టి మనం అట్లాగే. ఇక్కడ కూడా ఏంటంటే తను చేసిన తప్పుని అవతల వ్యక్తి చెప్పడు. అరే నాకు సబ్జెక్ట్ రాక ఈ ప్యాకేజీలు ఉన్నా, దయచేసి నేర్చుకోరా. డిమాండ్ ఉన్న స్కిల్ మీద ఎస్ నువ్వు కంటిన్యూగా హార్డ్ వర్క్ చేయని చెప్పాలా. చెప్పరు ఎవరు కూడా. కాబట్టి నేను చెప్తాను ఎందుకంటే డిమాండ్ ఉంది, సబ్జెక్ట్ ఉండాలి నీ దగ్గర, అంత సబ్జెక్ట్ ఉండాలి. ఓకే. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మై ఇంటెలిజెంట్ టేర్ యూనో చేంజ్ ద స్టోరేజ్ క్లాస్ బేస్డ్ ఆన్ ద లోడ్, అంతే. అర్థమైందా? ఎస్. ఓకే. నో నీడ్ టు చేంజ్ మై సెల్, నో నీడ్ టు చేంజ్. ఓకే. మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ఇంటెలిజెంట్ టైర్. ఓకే. రైట్ రైట్. సరే, అంటే వీటన్నిటి గురించి మనకు అవగాహన ఉంటే గానీ ఇంటెలిజెంట్ టైర్ అర్థం కాదు. అంతేగాని నేను ఇవన్నీ చెప్పకుండా ఇంటెలిజెంట్ టైర్ ఉంది కానీ అనుకోండి, ఉంది అయిపోయింది, ఇంటెలిజెంట్ ఎయిర్ ఈ పని చేస్తే చూసుకో అయిపోయింది. ఏంది అసలు ఇంటెలిజెంట్ ఎయిర్ ఏంది? స్టోరేజ్ క్లాసులు అంటే ఏంటి? స్టోరేజ్ క్లాస్ ఎలా పనిచేస్తుంది? ఏంటి అసలు అవన్నీ చెప్పాలా. అట్లా నువ్వు ఇంటర్వ్యూలో కూడా ఇంటెలిజెంట్ ఎయిర్ గురించి చెప్పినప్పుడు దాని మొత్తం స్టాండర్డ్ స్టోరేజ్ క్లాసులు అన్నిటి గురించి చెప్పుకుంటా చెప్పుకుంటా అప్పుడు ఇంటెలిజెంట్ ఎయిర్ గురించి చెప్పు బాగా నీట్గా. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ తీసుకునే వ్యక్తికి ఇంటెలిజెంట్ టైర్ కాదు, వేరే స్టోరేజ్ క్లాసులు ఉన్నాయో లేనట్టు కూడా తెలియదు పాపం చాలా మందికి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ప్రాజెక్ట్లో పనిచేస్తుంటారు. ఆయన మైక్రో సర్వీసెస్ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తూ ఉంటాడు. పొరపాటులో నా టైం ఖాళీగా ఉంది ఉన్నప్పుడు ఏం చేసింది, నీకు అతన్ని ఇంటర్వ్యూగా వేసాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన క్యూబర్నెటిస్లో వర్క్ చేస్తున్నాడు. ఈ క్వశ్చన్ ఏంది? ఇది S3.
S3 క్వశ్చన్లు ఆయనకెల్లా తెలిస్తే ఏదో 10 క్వశ్చన్లు వాళ్ళ ఫ్రెండ్ ఇస్తే రాసుకుని నీ ముందు వచ్చి కూర్చున్నాడు. నువ్వు అయోమయంగా గందరగోళంగా చెప్తుంటే అతనికి అర్థం కాలేదు కాబట్టి నిన్ను సెలెక్ట్ చేయడు. అది ఇక్కడ పాయింట్. చాలా మందికి తెలియదు స్టూడెంట్స్కి. అతనికి అర్థం కాక నిన్ను సెలెక్ట్ చేయాల, అంతేగాని నువ్వు చెప్పింది రాంగ్ అని కాదు అక్కడ. ఓకే, ఇట్లా కూడా ఉంటాయా? ఇట్లా కూడా ఉండేది ఇయే ఉండేది మొత్తం 90% అయ్యే ఐటీలో జరిగేది. అంతేగాని వాళ్ళే కరెక్ట్గా ఆ టైంకి వచ్చి నేను ఇంటర్వ్యూ చేస్తారు ఏంది? నో, నథింగ్, నాట్ పాసిబుల్, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. పోనీ చేసిన వాళ్ళు మహా అయితే తిప్పి తిప్పి కొడితే ఒక 5-6 సర్వీసుల మీద ఎక్స్పర్ట్స్ అంతే. మిగతా సర్వీసులన్నీ వాళ్ళకి రావాలని రూల్ ఏం లేదు. రియల్గా చెప్పాలంటే వాళ్ళు క్లౌడ్ ఇంజనీర్సే, బట్ ఒక క్లౌడ్ ఇంజనీర్ కొన్ని సర్వీసుల మీద ఫోకస్ పెట్టి వర్క్ చేపిస్తూ ఉంటారు, టాస్క్లు ఇస్తూ ఉంటారు. మరో క్లౌడ్ ఇంజనీర్ కొన్ని సర్వీసుల మీద ఫోకస్ పెట్టి వాళ్ళ మీద టాస్క్లు ఇచ్చి పని చేపిస్తూ ఉంటారు. అంతేగాని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారని చెప్పేసి మీకు ఏం తెలియదు అనుకొని ఉండటం వల్ల వాళ్ళంటే మీరు భయపడుతున్నారు. అంటే మీరంటే మీరు వాళ్ళని చూసి భయపడ, నో నో నో, నథింగ్, నాట్ లైక్ దాట్. సో వాళ్ళు కూడా కొన్ని సర్వీసుల మీద వర్క్ చేస్తుంటారు, కొన్ని సర్వీసులకి కొంచెం అవగాహన ఉంటుంది అంతే. వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు ఉన్నది ఉన్నట్లుగా చక్కగా చెప్పగలిగితే చాలు. 50% చెప్పగలిగితే చాలు, అట్లా అనమాట. సరే, అదంతా ఓకే అయిపోయింది. ఇప్పుడు మాకేదో చెప్పారు కదా, వెబ్సైట్ని కూడా డిప్లై చేస్తారు అది ఇది అని చెప్పేసి, మరి ఇది ఇలాగా. నేను అదే చెప్తా, స్టోరేజ్ క్లాసులు, వర్షనింగ్ అవన్నీ మనం హ్యాండ్స్ ఆన్ చేద్దాం, నో ప్రాబ్లం. వాటితో పాటు అసలు ఇక్కడ ఈ వెబ్సైట్ గొడవ ఏంటి అసలు? సింపుల్గా చెప్పాలంటే మనం వెబ్సైట్లు కంటెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఏదైనా ఒక వెబ్సైట్లో కంటెంట్ రెండు రకాలుగా ఉంటుంది. ఎలాగా? ఒకటేమో బాగా చేంజ్ అవుతూ ఉంటుంది, ఫ్రీక్వెంట్లీ చేంజ్డ్ అంట. మొత్తం మోడిఫికేషన్ జరుగుతూ ఉంటుంది, వెంట వెంటనే మోడిఫికేషన్స్ జరుగుతూ ఉంటుంది. అంటే ఏంది? ఫ్రీక్వెంట్గా మోడిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. కొంత కొంత డేటా అయితే, ఇది వెబ్సైట్లో ఉన్న డేటా కొంతదైతే ఫ్రీక్వెంట్గా మాడిఫై జరగదు, ఎప్పుడో జరిగిద్ది. రాసుకుంటాడు, ఇక్కడ వదిలేస్తాడు, అయిపోయింది. ఇక డేటా నో చేంజ్ ఎట్ ఆల్. ఒకసారి అప్లోడ్ చేసావా ఇక చేంజ్ చేసి ఉండదు, ఎప్పుడో ఒకసారి, అంతే, ఎప్పుడో. కానీ ఇది మాత్రం ఫ్రీక్వెంట్గా మోడిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఏది? వెబ్సైట్లో ఉన్న డేటా గురించి నేను మాట్లాడుతున్నా. సో వెబ్సైట్లో ఉన్న డేటా అనేది, వెబ్సైట్లో ఉన్న కంటెంట్ అనేది ఫ్రీక్వెంట్గా మారుతూ ఉంటుంది కొన్ని వెబ్సైట్లలో. కొన్ని వెబ్సైట్లో మాత్రం కంటెంటే చేంజ్ అవ్వదు. కంటెంట్ ఏమో మారుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడే మారిపోతూ ఉంటుంది, క్షణాల్లో మారుతూ ఉంటుంది. ఓకే, అక్కడ చూసిన వాళ్ళకి ఇక్కడ, ఇక్కడ చూసిన వాళ్ళకి అక్కడ తేడా తెలియకుండా మారుతూనే ఉంటుంది. మొత్తం కంటిన్యూస్లీ మాడిఫైయింగ్, కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది, కంటిన్యూస్లీ చేంజింగ్ ద డేటా. అర్థమైందా? కంటిన్యూస్లీ చేంజింగ్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఎ వెబ్సైట్. ఫస్ట్ నెంబర్ వన్. కంటిన్యూగా చేంజ్ అవ్వకుండా అంటే అలాగే ఉంటుంది. ఇట్ నెవర్ చేంజ్, అలాగే ఉంటుంది డేటా. ఒకసారి అప్లోడ్ చేసామా దాన్నే చూస్తూ ఉంటారు అందరూ. మీకు తెలుసు ఆల్రెడీ, ఒకసారి అప్లోడ్ చేసి దాన్నే చూస్తూ ఉంటారు. వెబ్సైట్ అయినా వెబ్సైటే, వెబ్సైట్లో కూడా కంటెంట్ అనేది ఫ్రీక్వెంట్గా మారిపోయే కంటెంట్ ఉంటుంది, మారని కంటెంట్ ఉంటుంది. అయితే మారే కంటెంట్ని, ఫ్రీక్వెంట్గా మారే కంటెంట్ని మనం ఏమంటామంటే డైనమిక్ అంటాం. డైనమిక్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. మారని కంటెంట్ని మనం ఏమంటాం అంటే స్టాటిక్ కంటెంట్ అంటాం. అంటే ఒక వెబ్సైట్లో మార్పు రానిది, మారకుండా ఉన్న డేటాని స్టాటిక్ అంటాం. మారుతూ ఉంటుంది అది, మారుతూ ఉన్నప్పుడు దాన్ని డైనమిక్ అంటాం. వెబ్సైట్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూడండి, డైనమిక్ కంటెంట్ అంటాం, ఇదేమో స్టాటిక్ కంటెంట్ అంటాం. సో డైనమిక్ ఒక వెబ్సైట్లో కానీ స్టాటిక్ కంటెంట్ ఉంటే దాన్ని స్టాటిక్ వెబ్సైట్ అంటాం. ఒక కంటెంట్లో కానీ ఫ్రీక్వెంట్గా చేంజ్ అయ్యే డేటా అంటే డైనమిక్గా డేటా, డైనమిక్ డేటా ఉంటే దాన్ని ఎస్ డైనమిక్ వెబ్సైట్ అంటాం. డైనమిక్ వెబ్సైట్ అంటే వెబ్సైట్లు రెండు రకాల ఏంది? అవును, రెండు రకాలు. ఒకటి స్టాటిక్ వెబ్సైట్, రెండు డైనమిక్ వెబ్సైట్. ఒకటేమో చేంజ్ అవుతూ ఉంటుంది, ఒకటేమో ఎప్పటికీ చేంజ్ కాదు, ఎప్పుడో